ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి గౌరీ గారు, మీరు ఢీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారా? అయ్యో సారీ అండి, చూసుకోలేదు. సర్లేండి, మళ్ళీ ఢీ కొట్టండి. వామ్ము, చూసారా 6 నెలలు సావాసం చేస్తే ఆళ్ళు ఈళ్ళు అవుతారట. మీతో ఉండి ఉండి మీలాగా సిర్లీ సెంటిమెంట్స్ ఫాలో అవుతున్నాను. చిచే, అదంతా మంచికేలేండి. అసలు మీకోసం వస్తున్నాను. ఎందుకు? మళ్ళీ ఢీ కొట్టడానికా? అబ్బా అది కాదండి, మీరు రండి చెప్తాను. ఎక్కడికండి? రండి. అరే రండి. గౌరీ గారు ఒక నిమిషం, కొంపదీసి మళ్ళీ దిష్టి తీస్తారా ఏంటి? అమ్మో, మీకు పని పాట లేక రాను చాదస్తం పెరిగిపోతుందండి. ఓ పని చేయండి, ఇంటి ముందు ఇక్కడ దిష్టి తీయపడను అని ఒక బోర్డు పెట్టండి. అప్పుడు మీకు హ్యాపీగా పని దొరుకుతుంది, నాకు మీ గోలా తప్పుతుంది. మీరు రండి. బా ఏంటండి వినరు, లాక్కొచ్చేస్తారు. ఏంటండి రీజన్ చెప్పకుండా? అయ్యో అదేంటండి గడిపెట్టేశారు? ఎందుకో చెప్తాను కానీ ముందు షార్ట్ తీయండి. అయ్యయ్యా మీకే చెప్పేది, షార్ట్ తీయండి. అయ్యో ఏంటి గౌరీ గారు మీరు మాట్లాడేది? ఈ ఇంట్లో పెళ్లికి ఎదిగిన మీ చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు ఉన్నారు, పెళ్లైన అక్కీ రవిలు ఉన్నారు, పెళ్లి కావలసిన మాయా అబ్బాయిలు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు అసలు పెళ్లే చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న జెండే గారు ఉన్నారు. అలాంటి ఇంట్లో నన్ను బరబరాలు అక్కొచ్చేసి గడేసి నన్ను నో 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 నో, నేను అసలే పురుష జాతి స్వాతిముత్యాన్ని. నా ఒంటి మీద అసలు మచ్చే పండివను. అమ్మో, ఏ మచ్చ పండివను? అబ్బా అది కాదండి. ఏది కాదండి? అయినా మీదేం పోయింది? ఆడవాళ్ళు ఎలాగైనా బతికేస్తారు. మా మగవాళ్ల పరిస్థితి అలా కాదు. ఒక్క పెళ్లి సంబంధం కుదరడానికి ఎన్ని అగ్ని పరీక్షలు దాటాలో తెలుసా మీకు? అందం, చదువు, ఉద్యోగం, 5 అంకెల జీతం, ఇళ్ళు, ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్సు, నో బ్యాడ్ హ్యాబిట్స్, నో ఫ్రెండ్స్, ముఖ్యంగా వంట కూడా వచ్చుండాలి. ఇవన్నీ కాక లేటెస్ట్ గా సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారండి. ఇన్ని క్వాలిటీస్ కోరుకుంటుంటే ఇప్పుడు మీరు నా మీద మచ్చ వేస్తే రేపు పొద్దున నన్ను ఏ మహానుభావురాలు పెళ్లి చేసుకుంటుంది? ఇక్కడికి దిగజారిపోయిందండి మా మగజాతి. అబ్బా ఆపండి, కాసేపు సైలెంట్ గా ఉండండి. అయినా ఏ మహానుభావురాలు నన్ను పెళ్లి చేసుకుంటుంది అంటారే? నేనెంత చెప్పినా మీ ఫ్లోలో మీరు వాగుతూనే ఉంటారా? కామ్గా ఒక నిమిషం అలాగే కూర్చోండి. ఈ సూట్ వేసుకోండి. ఇది ఆర్యవర్ధన్ గారి సూటు, నేనెలా వేసుకుంటాను? అబ్బా మీ సూట్ మీరేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? నాదా? అదే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు కదా, అందుకే అలా అన్నాను. గౌరీ గారు, మీరెప్పుడేం మాట్లాడతారో మీకు మాత్రమే అర్థం అవ్వాలి. అబ్బా నాకు అర్థమైందిలేండి, మీకు అర్థం అవ్వాల్సిన టైంలో అర్థం అవుతుంది. తొందరగా వేసుకోండి. అది కాదండి. అబ్బా నన్ను ఎక్కువ విసిగిస్తే చెవి మలేస్తాను. వద్దులండి, అటు తిరగండి. ఎందుకు? ఎందుకంటే కెమెరా కాళ్ళు వేసుకుని నా వైపు చూస్తుంటే ఎలా మార్చుకుంటాను? సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే మరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.